వికారాబాద్ జిల్లా పరిగిలో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ కులాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ హనుమంతు ముదిరాజు పిలుపునిచ్చారు. 22/2025 పరిగి పట్టణంలో బీసీ కులాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరగనున్న కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు సాధించడానికి బీసీ సంఘాలు నాయకులందరూ కృషి చేయాలని, బీసీలంతా ఐకమత్యంతో ఉండి బీసీ జేఏసీగా ఏర్పాటు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. బీసీలు ఐకమత్యంగా లేకపోవడం వల్లనే ఇప్పటికీ అగ్రకులాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలంతా రాజకీయంగా ఎదగాలని ఈ సభలో పాల్గొన్న బీసీ రాష్ట్ర కన్వీనర్ లాల్ కృష్ణ, అలాగే బీజేపీ పరిగి అసెంబ్లీ ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్, డాక్టర్ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు జగన్ మోహర్ తదితరులు కోరారు. ఏదైతే 1950లో రాజ్యాంగం ఏర్పడింది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించినప్పటి నుంచి కూడా ఎస్సీలకు మాత్రమే రిజర్వేషన్ ఉంది. చట్టసభలలో అంటే ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీకి, ఎంపీలకు వాళ్ళకు మాత్రం రిజర్వేషన్ బీసీలకు లేదు. మిగతా స్థానిక సంస్థల వైపులో ఎంపీస్ కానీ, ఎంపీస్ కానీ, సర్పంచ్ కానీ, మున్సిపల్ కానీ వీటిలో కేవలము 22% మనకు రిజర్వేషన్ ఉంది. అంటే మనము ఉన్న రిజర్వేషన్ గతంలో ఎన్నికల్లో ఉన్నప్పుడు 34% రిజర్వేషన్, ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత 22% తగ్గింది. అంటే మనం ఎక్కడ అవుతాం అంటే మనం బీసీలో ఎంతమంది ఉంటే అంత నష్టానికి గురవుతాం. అత్యధికంగా మనం ఉన్నప్పటికీ సమాజంలో మనం ఉన్నాం, రాష్ట్రంలో మనం ఉన్నాం, దేశంలో ఎక్కడ చూసినా బీసీల జనాభా ఎక్కువ ఉంది. 56% ఉన్నటువంటి బీసీలకు ఈ రోజు రిజర్వేషన్ లేదు అంటే మరి ఎంత అన్యాయం గురవుతున్నామో, ఇంకా ఎన్ని రోజులు మనం భరించాలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు పోరాటం చేసే తప్ప మన యొక్క హక్కులు మనకు రాదు, మన పిల్లల భవిష్యత్తు మారదు. మనం వివేచనంగా ఉంటే మన పిల్లల భవిష్యత్తు కానీ, విద్యాపరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, ఆర్థికంగా ఏదైనా వెళ్తామో మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎన్ని రోజులు గతంలో ఉన్న నాయకులు నిజంగా పోరాటం చేస్తే వాళ్ళకు తొక్కి పెట్టడం జరిగింది. ఏదైతే ఇప్పుడున్న ప్రస్తుతం ఏదైతే డీసీ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఒక 70 సంవత్సరాల నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎందుకు ఇంకో బీసీ కాదు ఇసరే వాళ్ళ ఉదాహరణ చేసే